మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. దేవుని యొక్క మహా ఉచితమైనటువంటి కృపను బట్టి మరొక పర్యాయం మనందరం ఈ విధంగా కూడి ప్రభువుని స్తుతించడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. మరి దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి వరుడుగా వస్తున్న క్రీస్తు కొరకే వధువుగా సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనది. దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరిచేది, మనల్ని నిలబెట్టేది, మనల్ని ఆదరించేది, మనలను స్థిరపరిచేది. అలాంటి శ్రేష్టమైనటువంటి వాక్యం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మలను చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కొద్ది దినాలుగా దేవుడు కలిగి ఉన్నటువంటి పేర్లను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన నమ్మదగిన వాడని, ఆయన మార్పు లేని వాడని, ఆయన జీవం కలిగిన వాడని, ఆయనకున్నటువంటి అనేకమైనటువంటి పేర్లు మనం ధ్యానం చేస్తూ కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. అయితే ఆయన మాటలు ధ్యానం చేస్తున్నటువంటి మనం, ఆయన మాటలు వింటున్నటువంటి మనం ఈరోజు యేసు సర్వోన్నతుడైనటువంటి దేవుడు కలిగి ఉన్నటువంటి మరొక పేరు, ఆయన కలిగి ఉన్నటువంటి మరొక నామం ఏంటి అంటే సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఈ మాట బైబిల్లో ఎంత ప్రాముఖ్యమైందంటే, బైబిల్లో యేసు దేవుణ్ణి ఈ మాటతో 278 పర్యాయాలు సంబోధించారు. 278 పర్యాయాలు సైన్యములకు అధిపతి అగు యెహోవా అని సంబోధించారు. అందులో ప్రాముఖ్యంగా ఇర్మియా గ్రంథంలో 80 పర్యాయాలు, అలాగే హగ్గీ గ్రంథంలో 14 పర్యాయాలు, జకర్యా గ్రంథంలో 50 పర్యాయాలు, అలాగే మలాకీ గ్రంథంలో 25 పర్యాయాలు, క్రొత్త నిబంధనలో 2 పర్యాయాలు. ఇలాగున దేవుని యొక్క గ్రంథంలో ఆయన్ను సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, సైన్యములకు అధిపతి అయిన దేవుడు అని సంబోధించాడు. ఇప్పుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా అంటే ఆయన దగ్గర ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక సైన్యం ఉంది, ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక బలమైన సైన్యం ఉందన్నమాట. ఆయన దగ్గర సైన్యం ఉంది కనుకనే ఆయన సైన్యానికి అధిపతి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర సైన్యం ఉంది కనుకనే ఆయన సైన్యానికి అధిపతి. మీకు ఇంకో విషయం చెప్పనా, భూమి మీద కూడా ఆయన సైన్యం ఉంది. సువార్త ప్రకటించు వారి యొక్క సైన్యం అట, సువార్త ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారట. హల్లెలూయా. ఎవరో సువార్త ప్రకటించేటువంటి స్త్రీలు. ఈరోజు సువార్త ప్రకటించడానికి ఎవరైతే వస్తారో వారందరూ దేవుని సైన్యంలో భాగస్తులే. నమ్మిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం ఎంతమంది వస్తారో. మళ్ళీ వారం పెడదాం సువార్త దండయాత్ర. స్తోత్రం. నవ్వుతున్నారంటే దాని అర్థం ఏంటి? అయ్యగారు మమ్మల్ని చూసినట్టు వదిలేయనట. రైట్, ఏదో చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర ఒక సైన్యం ఉంది. ఆయన సైన్యమునకు అధిపతి. ఆయన సైన్యం యాక్టివ్లో ఉంది. అయితే ఆయన సైన్యం ఏంటి? ఆయన సైన్యం ఏం చేస్తుంది? ఆయన సైన్యం ఎలా ఉంది? ఆయన సైన్యం ఎంత ఉంది? ఆయన సైన్యం మన కోసం ఏం చేస్తుంది? ఇలాంటి విషయాలు, కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన సైన్యం అంటే ఆయన నిర్మించుకున్నటువంటి, ఆయన తయారు చేసుకున్నటువంటి, ఆయన బలపరుచుకున్నటువంటి ఆయన దూతలే
ఆయన సైన్యము. హల్లెలూయా. ఎవరో? ఆయన దూతలు, ఆయన సైన్యం. ఆయన దూతలు, ఆయన సైన్యం. ఆయన దూతలు ఎప్పుడు నిర్మించుకున్నాడు, ఎప్పుడు తయారు చేసుకున్నాడు? దేవుడు దేవతలను ఎప్పుడు తయారు చేశాడు? మీకేమైనా ఐడియా ఉందా? యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథంలో 5వ అధ్యాయం అనుకుంటా, అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, భూమికి పునాదులు వేసినప్పుడు పరలోకంలోని దేవదూతలందరూ కూడా కలిసి గాన ప్రతిగానాలు చేశారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, భూమికి పునాది వేయబడక మునిపే 38వ అధ్యాయం 38వ అధ్యాయము 4వ వచనం చదవండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? 7వ వచనం. ఉదయ నక్షత్రం ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి దైవజనులు చేసినప్పుడు దాని మూలరాత్రిని వేసిన వాడెవడు? దేవునికి స్తోత్రం. అంటే భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలందరూ కలిసి పాటలు పాడారట. వాళ్ళందరూ పాటలు పాడుతూ ఉంటుంటే దేవుడు భూమికి పునాది రాయి పెట్టాడట. దేవునికి స్తోత్రం. అంటే ఈ సృష్టికి నిర్మాణానికి ఆయన ప్రారంభించినప్పుడు దేవదూతలు పాటలు పాడారు. అంటే ఈ సృష్టి నిర్మాణానికి ముందే ఆయన దూతలు నిర్మించబడ్డాయి. అనగా పరలోకములో దేవుడు తనకు తానుగా ఉన్నప్పుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్నప్పుడు, త్రియేకుడిగా ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటిగా ఆయన ఈ సృష్టి అంతటిలో కంటే ముందుగా దేవదూతలను నిర్మించుకున్నాడు. దేవదూతలు తయారు చేసుకున్నాడు. ఆ దేవదూతల చేత ఆయన తనకిష్టమైన పని చేయించాడు. తన నచ్చినటువంటి పని చేయించాడు. ఆయన నచ్చినటువంటి ఆయన కార్యాన్ని సఫలపరచడానికి దేవుడు దేవదూతలను నిర్మించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టాదికి ముందుగానే దేవుడు దేవదూతలు నిర్మించాడు. మరి దేవదూతలు ఎలాగ చేశాడు? ఎలా ఉన్నారు దేవదూతలు? 104వ కీర్తన 4వ వచనంలో చూస్తే వారు వాయువులుగాను అగ్నినాళికలుగాను ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఆ మాట చదువుదాం. 104వ కీర్తన 4వ వచనం. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవదూతలను ఆత్మలుగా, వాయువులుగా, అగ్నినాళికలుగా తయారు చేసుకున్నాడు. జాగ్రత్తగా విందాం. ఆయన ఆత్మస్వరూపులుగా దేవదూతలు తయారు చేశాడు. భౌతికమైన శరీరంగా ఆత్మీయమైనటువంటి శరీరం, ఆత్మ శరీరాన్ని దేవదూతలకు ఇచ్చాడు. ఆత్మ శరీరంతో దేవదూతలు ఆయన నిర్మించినప్పుడు ఆ దేవదూతలు దేవుని యొక్క పనిని చేస్తూ ఉన్నారు. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు దేవుని యొక్క వాక్యం ప్రకారంగా 3 పనులు చేసేవారు. 3 పనులు చేసే దేవదూతలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి దేవదూతలు కొంత భాగం ఏంటంటే వార్తావాహులు. అంటే వర్తమానాలు పట్టుకెళ్ళి తీసుకొచ్చేవారు. మెసెంజర్స్, వర్తమానాలు తీసుకెళ్ళేవారు. ఈ వర్తమానాలు తీసుకెళ్ళేటువంటి దేవదూతలకు ప్రధానుడు ఎవరయ్యా అంటే, ఈ వర్తమానాలు పట్టుకెళ్ళేటువంటి దేవదూతలకు ప్రధానుడు ఎవరయ్యా అంటే గబ్రియేలు దేవదూత. దేవునికి స్తోత్రం. ఎవరు? గబ్రియేలు దేవదూత. అందుకనే దానియేలుకు వర్తమానం తెచ్చింది గబ్రియేలు దూతే. ఇంకా మనం చూస్తే మరియ దగ్గరికి వర్తమానం తెచ్చింది గబ్రియేలు దేవదూతే. యోసేపు దగ్గరికి గబ్రియేలు దేవదూతే వర్తమానం తీసుకొచ్చాడు. అలాగే గొర్రెల కాపరి దగ్గరికి గబ్రియేలు దూత వర్తమానం తీసుకొచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే వర్తమానాలు దేవదూతలు గబ్రియేలు దూత ముఖ్యమైన వర్తమానాలు తీసుకొచ్చారు. ఇలా వర్తమానాలు తీసుకెళ్ళేటువంటి దేవదూతలకు గబ్రియేలు ప్రధానుడిగా ఉన్నాడు. అందుకని జాగ్రత్తగా చూస్తే మొట్టమొదటి గుంపు వర్తమానాలు పట్టుకు యోబు గ్రంథంలో మనం చూస్తే, యోబు గ్రంథంలో దేవుని యొక్క దూతలు పరలోకంలో దేవుని సముఖంలో నిలబడ్డారట. మొదట దేవుని సముఖంలో నిలబడినప్పుడు ఆ సముఖంలో అపవాది కూడా వెళ్ళి నిలబడ్డాడట. అప్పుడు ప్రభువారు అడుగుతాడు, నువ్వెక్కడి నుంచి వచ్చావురా అంటే, అయ్యా నేను భూమి తట్టు ఇటు తిరుగుతూ వచ్చాను అంటే. పరలోకంలో దేవదూతలు అందరూ కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త సమాచారాన్ని పట్టుకెళ్ళి దేవుని దగ్గర అప్పగించేటువంటి దినం ఒకటి ఉంది. అంటే ఈ సమాచారం పట్టుకెళ్ళి దేవదూతలు ఉన్నారు. వాటికి ప్రధానుడు గబ్రియేలు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండవ దూతలు ఎవరంటే స్వరాలు పెట్టి స్తుతి గాన ప్రతిగానాలు చేసేవారు, పాటలు పాడేవారు,
సంగీతాలు వాయించేవారు, దేవుణ్ణి స్తుతించేటువంటి గుంపు. అందుకనే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే చాలా దేవదూతలు అక్కడ దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారట. అంటే కొంతమంది దూతలు పాటలు పాడేవారుగా ఉన్నారు, వాయిద్యాలు వాయించేవారుగా ఉన్నారు, ప్రభువుని స్తుతించేవారుగా ఉన్నారు. ఇలాంటి వారు దూతలందరికీ, పాటలు పాడేటువంటి దూతలందరికీ ఎవరు ప్రధానుడయ్యా అంటే లూసిఫర్ ప్రధానుడిగా ఉండేవాడు. ఇప్పుడు ఎవరు ప్రధానుడిగా ఉన్నాడో బైబిల్ రాయలేదు. ఒకప్పుడు లూసిఫర్ ప్రధానుడిగా ఉండేవాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. పరలోకంలో నిత్యము స్తుతిగానం చేసేటువంటి గుంపు ఒకటి ఉంది, పాటలు పాడే గుంపు ఒకటి ఉంది. ఈరోజు పాటలు పాడే వాళ్ళందరూ అలాంటి పరలోక దూతలతో సమానం. ఆమె అనుకోరంటరా, దేవునికి స్తోత్రం. పాటలు పాడటరా బాబు అంటే తలవాసలే. మీకు విషయం చెప్పిన పాటలు పాడేటప్పుడు అందరూ పాడాలి, కలిసి పాడితే అది పరలోకాన్ని మైమరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. పరలోకం ఆనందాన్ని ఇక్కడ మనం పొందుకుంటాం, పరలోకం వంటి సంతోషాన్ని మనం పొందుకుంటాం. ఎప్పుడైనా కరెంటు పోయినప్పుడు చూడండి, హల్లెలూయా స్తుతి మహిమ అనగానే అదేలేండి అని ఎత్తగానే శుభ్రంగా పాడేస్తారు. కరెంటు పోయినప్పుడు డ్రమ్ కొడతాం కదండి, ఎంత అందంగా పాడతారో పాట, ఎంత ఉజ్జీవంగా ఉంటుందో పాట. అదే కరెంట్ వచ్చింది అనుకోండి, అందరి నోట్లు మూసిపోతాయి. అందరి నోట్లు మూసిపోయి ఎవడు పాడతాడో, మైక్ ఎవరి దగ్గర ఉందో ఆడే ఈడే గిజ్జుకోవాలి. ఇంకా మైక్ ఎవడు ఆడే సత్తల్లే అనుకుంటారేమో. ఈ మధ్యకాలంలో ఈ సంగీత వాయిద్యాలు, ఈ సౌండ్ సిస్టమ్ అంతా వచ్చిన తర్వాత మన నోటికి దాన్ని ఏమంటారు విశ్రాంతి వచ్చేసింది. మన చేతులకి చప్పట్లు కూడా కొట్టకలేదు, దాడి కొట్టేది పేటోడు చుక్కు 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 అని ఎలా కావాలితే అలాగా మనం కొడతాం చప్పట్లు, ఎలాగా ఇలాగా కదండి, ఏళ్ళు కొడతాం కొంతమంది. ప్రియమైన దేవుని వల్ల పరలోకములోని దేవదూతలు దేవుణ్ణి స్తుతించేవారిగా ఉన్నారట. ఈరోజు మనం కూడా ప్రభువుని స్తుతించేటువంటి అలాంటి పరలోకపు దేవదూతలతో కలిసి ప్రభువుని స్తుతించుదుముగాక. హల్లెలూయా. రెండవది స్తుతించే గుంపు. ఇక మూడవది పరలోకంలో ఉన్నటువంటి మూడవ గుంపు, బైబిల్లో రాయబడిన మూడవ గుంపు ఏంటంటే సైన్యము. యుద్ధము చేసే సైన్యము, యుద్ధం చేసే సైన్యము. యుద్ధం చేస్తారు వీళ్ళు. గోగు మగోగు యుద్ధం దగ్గర ప్రాంతంలో ప్రకటన గ్రంథంలో రాస్తాడు, గోగు మగోగు దగ్గర కొంతమంది దేవుని యొక్క దూతలకును అపవాది దూతలకును గొప్ప యుద్ధం జరగబోతుందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా దావీదు పాపం చేసినప్పుడు, జనాభాను లెక్కించినప్పుడు కత్తితో పట్టుకున్నటువంటి ఒక దేవదూత ఒర్నాను కళ్ళం దగ్గర దావీదుకు కనబడతాడు. యెహోషువకు కత్తి పట్టుకున్నటువంటి ఒక దేవదూత కనబడతాడు. ఇలాంటి యుద్ధము చేసేటువంటి సైన్యము దేవుని దగ్గర ఉంది. ఈ యుద్ధం చేసేటువంటి సైన్యానికి, ఈ యుద్ధం చేసేటువంటి ఈ యొక్క దేవదూతలకు ప్రధానుడు ఎవరయ్యా అంటే మిఖాయేల్. దేవునికి స్తోత్రం. ఎవరు? మిఖాయేల్. బైబిల్లో 3 దూతల పేర్లు రాయబడ్డాయి. ఎవరెవరు? గబ్రియేలు, లూసిఫరు, మిఖాయేల్. ఈ 3 పేర్లు రాయబడ్డాయి. లూసిఫరు తన ఆధిక్యతని కోల్పోయి భూమి మీద పడ్డాడు. ఇక్కడ దేవదూత ఇక్కడ అపవాదిగా మారిపోయాడు. వాడు ఒకప్పుడు దేవదూతే, ఒకప్పుడు పరిశుద్ధుడే, ఒకప్పుడు పరిపూర్ణుడే, ఒకప్పుడు దేవుని సముఖంలో ఉన్నవాడే. కానీ వాడు దేవుని చేత గంటి వేయబడ్డాడు. వాడి యొక్క అతిక్రమం, వాడి యొక్క పాపం వాడిని పరలోకంలో గెంటేశాడు. ఈ 3 రకాలైన గుంపులు పరలోకంలో ఉన్నారు. వారు యుద్ధాలు చేస్తారు. అయితే ఈ యుద్ధాలు చేసేటువంటి గుంపు ఎలాగుంటారు, ఎంతమంది ఉంటారు చూడండి. అసలే అంటే పరలోకంలో దూతలు ఎంతమంది ఉంటారో ఒక మాట చెప్తాను చూడండి. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దాం. ఇప్పుడైతే 12:22 సియోను కొండకును జీవగల దేవుని పట్టణమునకును అనగా
పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యుద్ధకును అన్నాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అంటాడు ఎఫెసీయులతో, వేవేల కొలది దేవదూతలు ఉన్నారు అన్నాడు. వేవేల కొలది దేవదూతలు ఉన్నారు అన్నాడు. అదే మాట అపోస్తలుడైనటువంటి యోహాను గారు తన దర్శనంలో పరలోకాన్ని చూస్తూ రాస్తాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో, మరియు నేను చూచుచుండగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలా ఉన్నారట? కోట్ల కొలది ఉన్నారు. పాపం యోహాను గారు ప్రయత్నం చేసి ఉంటాడు లెక్కడదామని, మన వల్ల అనుకుని మానేసి ఉంటాడు. కోట్ల కొలది ఉన్నారు దేవదూతలు. ఒకరిద్దరు కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, కోట్లాది దూతలు పరలోకంలో ఉన్నారు. ఈ కోట్లాది దూతలు, ఈ కోట్లాది మంది దేవదూతల్లో వాళ్ళ రూపాలు ఎలాగున్నాయి? వాళ్ళ ఆత్మస్వరూపులే. కానీ వారి పోలికలు ఎలాగున్నాయి? వారు ఏ రూపంలో కనబడతారు? మనుషుల రూపంలో అయితే కాదు. మనుషుల రూపంలో కనబడిన సందర్భాలు చాలా తక్కువ. మనకు కనబడితే ఎక్కడ? అబ్రహాము దగ్గర 18వ అధ్యాయంలో, ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు దగ్గర, యాకోబు దగ్గర, యెబ్బోకురేవు దగ్గర, లేకపోతే పేతురు చెరసాలలో కనబడతారు. ఇక మోస్ట్లీ దేవదూతలు కనబడినప్పుడు ఎలా కనబడ్డారో తెలియదు, కానీ దేవదూతలు కనబడినప్పుడు మాట్లాడిన మొదటి మాట ఏంటంటే, మీరు భయపడొద్దు అని. మీరు భయపడొద్దు అన్నాడు. ఎందుకు భయపడొద్దు అన్నాడు? ఆత్మీయ అర్థాలు చాలా చెబుతారు, కానీ లిటరల్గా ఉన్న అర్థం ఏంటంటే, దేవదూతల స్వరూపాలు మనం ఊహించినట్టుగా ఉండవు, మనం ఆలోచించినట్టుగా ఉండకపోవచ్చు. యెహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథంలో మొదటి అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుండి మనం 5వ వచనం చూద్దాం. చూడండి, దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను, వాటి రూపం మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖాలు, 4 రెక్కలున్నాయి. వాటి కాళ్ళు చక్కగా నిలబడి, వాటి అరికాళ్ళు 1000 కాళ్ళు వలె ఉన్నాయి. అవి తలతాడు ఎత్తడి వలె ఉన్నాయి. 4 ప్రక్కల 4 రెక్కలు ఉన్నాయి. మానవ హస్తాల వంటి హస్తాలు ఉన్నాయి. 4ంటికి ముఖాలు ఉన్నాయి, రెక్కలు ఉన్నాయి. వాటి రెక్కలు ఒకదాన్ని ఒకటి కలుసుకుని ఉన్నాయి. ఏ వైపునకైనా తిరిగి కవిని చక్కగా నిధులకి పోవచ్చున్నాయి. 4ంటికి మొదటి ముఖం ముఖ రూపములు, మానవ ముఖము, సింహం ముఖము, ఎద్దు ముఖము, పక్షిరాజు ముఖం. దేవునికి స్తోత్రం. ఇక కనబడుతున్నటువంటి ఒక దూత యొక్క స్వరూపం కనబడుతున్నాయి. 4 ముఖాలు ఉన్నాయట. మనిషి ముఖము, ఎద్దు ముఖము, సింహం ముఖము, పక్షిరాజు ముఖం. 4 పక్కన 4 ముఖాలు ఉన్నాయి, 4 రెక్కలు ఉన్నాయి. ప్రతి రెక్క మీద చేతులు ఉన్నాయి. ఊహించుకోండి. కాళ్ళు ఉన్నాయి. మిగతాదంతా మానవ శరీరం లాగా ఉంది. కాళ్ళు ఉన్నాయి. కాళ్ళు మాత్రం, అరికాళ్ళు మాత్రం ఎద్దు డెక్కల్లాగా ఉన్నాయి. ఈ రూపం ఎలా ఉంది? అలాంటి స్వరూపం మన దగ్గరికి వచ్చి ఇలా నిలబడితే, అందుకనే ప్రభు అన్నాడు భయపడొద్దు అని. దేవునికి స్తోత్రం. ఊహించుకుంటేనే భయం వేసింది మా ఫ్రెండ్స్కి. కాదంటే అలాంటి స్వరూపం ఒకసారి మన ఎదురుకుండా నిలబడి దేవుని వర్తమానం తీసుకొచ్చారంటే, ముందు వర్తమానం వెళ్ళకుండా గుండాగిపోతుంది. అందుకనే దేవుని యొక్క దూతలు వచ్చిన వెంటనే మాట్లాడిన మాట అంటే, భయపడదా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను దేవుని దగ్గర వచ్చేవాడిని. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుని యొక్క దూతలు అనేక స్వరూపాలు కలిగిన వారుగా ఉన్నారు. ఈ దేవదూతల బలమేంటో చూద్దాం. ఎంతటి బలం కలిగిన వారో మనం చూద్దాం. చూడండి ఎంతటి బలమైన వారో. చూడండి, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 35వ వచనం. 2వ రాజులు 19:35. ఆ రాత్రియే యెహోవ దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేశాను. దేవునికి స్తోత్రం. ఒక దేవదూత అష్షూరీల సైన్యంలోనికి వెళ్ళంట ఒక్క రాత్రిలో 185,000 మందిని, అంటే 185,000 మందిని ఒక దూత చంపేశాడు. ఎంతసేపట్లో? ఒక్క రాత్రిలో. అంటే ఒక్క రాత్రిలో 185,000 మందిని చంపగలిగిన బలము ఒక్క దేవదూతకు ఉంది.
నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే అంత బలము కలిగినటువంటి సైన్యము పరలోకంలో ఉంది. వాళ్ళు ఎలా ఉంటారు అంటే మన ఎలా ఉంటారు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుతాం. అతడు భయపడొద్దు, మన పక్షులు ఉన్న వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేశాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగుండ్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూశాను. దేవునికి స్తోత్రం. ఎలీషా దగ్గరికి ఒకసారి సిరియా సైన్యం వచ్చింది ఎలీషాని తీసుకెళ్ళడానికి. పొద్దున్నే లేచిన వెంటనే ఎలీషా సేవకుడు లేచాడు. బయట రాగానే బయట బలమైనటువంటి సైన్యం ఉంది. గుర్రాలు రథాలు వేసుకుని వచ్చేసారు. వీడికి అర్థమైంది మనం చచ్చిపోతామని. పరిగెత్తుకుని ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మన పని అయిపోయింది, గుర్రాలు రథాలు వచ్చేసాయి, మనం చంపేస్తే సిరియా రాజు అన్నాడు. అప్పుడు ఎలీషా అంటే, నోరు మీరా, వాళ్ళ బలం కంటే మన బలమే పెద్ద. మన బలం ఏదో నువ్వు ఉండవు, నేను అన్నాను, నువ్వు ముసడు వైపు, నేను కొడుసుల్లో ఉన్నాను. నాకు కొండల్లో పరిచర్య చేయడం తప్ప కత్తి పట్టుకోవడం రాదు. మనం ఎప్పుడు యుద్ధం చేస్తాం, మనం ఎక్కడికి వెళుతాం, మన బలం వాళ్ళ బలం కంటే తక్కువే నాయన, మన వల్ల అవదు నాయన, నా వల్ల అయితే అవదు నాయన అన్నాడు. అలా కదరా ప్రభా, వీడి కళ్ళు తెరువు నాయన, వీడు చూసేటట్లు వీడికి బలాన్ని నాయన, జ్ఞానాన్ని నాయన అంటే, అప్పుడు దేవుడు ఆ పనివాని యొక్క కన్నులు తెరిచాడట. వాని కళ్ళు అంటే శారీరకమైన నేత్రాలు కాదు, వాని యొక్క ఆత్మీయ నేత్రాలు ప్రభువు తెరిచినప్పుడు ఆ ఎలీషా చుట్టూ అలాగే ఆ పర్వతాల మీద గొప్ప సైన్యం, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు నిలవబడి ఉండటం చూశాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా చుట్టే కాదు, నీ చుట్టూ నా చుట్టూ కూడా ఇలాంటి పరలోకపు సైన్య సమూహం కావలిగా ఉంటుంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు ఎంతమంది ఉంటారు ఒక్కొక్క విశ్వాస దగ్గర? మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం. 12 వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను నీ ఇప్పుడే నాకు పంపించినాను నువ్వు అనుకుంటున్నావా? యేసుప్రభు వారు అన్నాడు, ఆ గెత్సేమనే తోటలో యేసుప్రభు వారు ఉన్నప్పుడు కొంతమంది యూదులు సైన్యాన్ని తీసుకుని వచ్చారు యేసుని పట్టుకోవడానికి. యోధా ఇస్కరియోతు దారి చూపిస్తే ఈ పేతురు గారు తన కత్తి తీసి మలుకు అనేటువంటి ఒక సైనికుడు యొక్క చెవి నరికేశాడు. చెవి నరికేస్తే ప్రభువారు అంటున్నాడు, రే నాయన, ఇప్పుడు మనం యుద్ధం చేయడానికి లేదు ఇక్కడ. ఒకవేళ నేను యుద్ధం చేయాలనుకుంటే, ఒకవేళ ఈ శ్రమ నుంచి నేను తప్పించుకోవాలి అనుకుంటే, ఒకవేళ ఇది రాకూడదు అనుకుంటే, ఇది నా మరణానికి సిద్ధపరచబడినటువంటి మరణం కాకపోతే, ఒకవేళ ఇది నేను ప్లాన్ చేసుకున్న ప్రణాళిక కాకపోతే, ఇప్పుడు నేను వాళ్ళ చేతికి అప్పగింపబడటం నాకు ఇష్టం లేకపోతే, చిన్న ప్రార్థన చేస్తే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ దూతలు నా దగ్గరికి వస్తారు. అంటే 12 సేనా వ్యూహాలు అంటే ఎంతమంది? ఒక్కొక్క వ్యూహము 6,000 మంది. 12 6 అంటే 72,000 మంది. ఒక విశ్వాసి ప్రార్థన చేస్తే 72,000 మంది దూతలు మనకు కావలిగా వస్తారు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 72,000 మంది అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ కంటే హైయెస్ట్ సెక్యూరిటీ మనకి దేవుడు ఇస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతమంది మన పక్షాన పోరాటానికి, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పరలోకంలోని దేవదూతలు. అందుకని చూడండి, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఒక చక్కటి మాట చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు గారా. దేవునికి స్తోత్రం. రక్షణను స్వాస్థ్యం పొందుకున్న వారికి సేవ చేయడానికి దేవుడు పంపించిన ఆత్మలే అంటే వీళ్ళందరూ.
అంత ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే నిజమైన రక్షణ అనుభవంలో ఉన్నారో, ఎవరైతే నిజమైన విశ్వాస అనుభవంలో ఉన్నారో, ఎవరైతే ప్రార్థన అనుభవంలో ఉన్నారో, ఎవరైతే భక్తిలో ఉన్నారో, వారిని సేవ చేయడానికి, వారికి పరిచర్య చేయడానికి దేవుని యొక్క దూతలు కావలిగా ఉంటారట, ఎప్పుడు సిద్ధంగా ఉంటారట. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దేవదూతలు చేసేటువంటి 3 పనులు ఉన్నాయి. ఆ 3 పనులు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను, తొందరగా ముగిస్తాను. మొట్టమొదటిది కీర్తన గ్రంథంలో మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఈ దేవదూతలు పరలోకంలో పెళ్ళిళ్ళు చేసుకోరు. పరలోకంలో పెళ్ళిళ్ళు ఉంటాయనుకోకండి. ఇక్కడ చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత మనం దేవదూతలాగా ఉంటామంట. అక్కడ పెళ్ళిళ్ళు ఉండవు. మనందరం ఒకే కుటుంబంగా అన్నదమ్ములు అక్క చెల్లెలాగే బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. దేవదూతలకు పెళ్ళిళ్ళు చేసుకోరు, వాళ్ళు రీప్రొడక్ట్ చేయరు, అంటే తిరిగి పునరుత్పత్తి లేదు. దేవుడు ఎంతమందిని అయితే సృష్టించాడో అంతమంది ఉంటారు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఎంతటి బలవంతులైనా వారు ఆరాధికులు కాదు, ఆరాధన పొందడానికి యోగ్యులు కాదు. ఒకసారి యాహాను ఒక దేవదూత కాలు మీద పడి నమస్కరిస్తూ ఉంటే ఆ దూత అంటాడు, అయ్యా నేను కూడా నీ వంటి వాడినే, నువ్వు నాకు నమస్కరించొద్దు, మనందరం కలిసి ప్రభువునే ఆరాధన చేద్దామంటే. దేవునికి స్తోత్రం. దేవదూతల ఆరాధనకు యోగ్యులు కాదు. దేవదూతలు మనకు పరిచర్య చేసినా, దేవదూతలు మనకు కాపాడినా, దేవదూతలు మనకు సహాయం చేసినా, దేవదూతలు మన చుట్టూ ఉన్న వీరిని కాదు మనం ఆరాధించాల్సింది, వారిని మనకు అలాట్ చేసిన, వారిని మనకు పంపించిన, వారిని మనకు సహకరించిన, వారిని మన యొద్దకు పంపించిన సర్వోన్నతుడైన దేవుణ్ణి, సైన్యములకు అధిపతి అయిన యెహోవాను మాత్రమే మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాము. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దేవదూతలు చేసే మొట్టమొదటి పని కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ చరణాన్ని మనం చూద్దాం. 34:7 యెహోవా యందు భయభక్తులు కల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ అట ఆ దేవదూతలు కావలిగా ఉండి వారిని ఏం చేస్తారట? రక్షిస్తారట. రక్షించేటువంటి దూతలు, కాపాడేటువంటి దూతలు, తోడుగా ఉండేటువంటి దూతలు. అందుకనే 91వ కీర్తన 11వ వచనంలో అంటాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. హల్లెలూయా. ఆ దూతలు మొట్టమొదటి చేసే పని ఏంటంటే మనల్ని కాపాడటమే వాళ్ళ పని, మనల్ని రక్షించడమే వాళ్ళ పని, మనల్ని సురక్షితంగా ఉంచడమే వాళ్ళ పని, మన పాదాలకు రాయి తగలకుండా ఎత్తిపట్టుకోవడమే వాళ్ళ పని, మనకే విధమైన శ్రమ రాకుండా కాపాడమే వాళ్ళ పని. హల్లెలూయా. అందుకని చూడండి, మీరు ఎప్పుడైనా గమనించలేదో, క్రైస్తవులకి ఏదైనా యాక్సిడెంట్ ప్రమాదం జరిగింది అనుకోండి, భయంకరమైన ప్రమాదం జరిగిన కొన్ని చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడిపోతారు. త్రుటిలో ప్రాణం తప్పిపోతుంటుంది. కారణం ఏంటి తెలుసా? ఆ క్షణాన దేవదూతలు మన ప్రాణాన్ని, అది దేవుని చిత్తం కాకపోతే, అప్పుడు మరణానికి మన సమయం కాకపోతే, మన మరణ సమయం కాకపోతే దేవుని దూతలు తప్పనిసరిగా మరణం నుండి మనలను తప్పిస్తారు. చిన్న చిన్న దెబ్బలు తగిలితే చచ్చిపోయావు అనుకున్నాను రా అంటాడు, కానీ మనం చావం. కారణం ఏంటంటే దేవుని దూతలు మనలను కాపాడుతూ ఉంటారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. మీకు మంచి సాక్ష్యం చెప్తాను, చాలాసార్లు చెప్పాను, చాలామంది కొత్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమవుతుంది, తెలుస్తుంది. ఒక సాక్ష్యం చెప్తాను. మా చిన్నప్పుడు పెద్దయ్య గారు పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో ఆయన ఎక్కువ పరిచర్య, అంటే 99% పరిచర్య సైకిల్ మీద జరిగింది. ఆ సైకిల్ కూడా డొక్కు సైకిల్, కిర్రు కిర్రు కిషు కిషు అంటుండేది. నిజం, ఆ గేర్ కేసు రాసేస్తుండేది. దానికి ఏమంటారు, ఆ పెడలు సరిగ్గా ఉండేవి కాదు. చాలా బాధపడుతుండేవారు ఆయన. అలాంటి పరిస్థితిలో సేవ చేస్తున్నటువంటి పరిచర్య స్థానంలో రాకుర్తివారిపాలెంలో మా నాన్నగారు సేవ చేసేవారు. ఆ రాకుర్తివారిపాలెంలో కూడా 2-3 పర్యాయాలు కరుణామయుడు సినిమా ప్రదర్శించినట్టు నాకు గుర్తు.
అక్కడ సేవ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది గృహాల దగ్గర ప్రార్థన పెట్టేవారు. ప్రార్థన పెట్టడానికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు ఏం చేసేవారు అంటే మైకే పట్టుకెళ్ళేవారు అన్నమాట. ఒక గొట్టం, ఒక యాంప్లిఫైర్ పట్టుకెళ్ళేవారు. ఆ రోజుల్లో మైకే సెట్ ఉన్న ఏకైక చర్చ మందే. మన చర్చిలోనే మైక్ సెట్ ఉండేది, ఇంక ఎవరి చర్చిలో మైక్ సెట్ ఉండేది కాదు. ఆ మైక్ సెట్ ఎట్టుకెళ్ళి ప్రార్థన పెట్టి మళ్ళీ పట్టుకొచ్చేత ఉండేవారు అనమాట. ఎలాగంటే హ్యాండిల్కి ఓ ప్రక్కనేమో గొట్టం తగిలించేవారు, ముందర కూర్చునేవాడిని మా నాన్నగారి సీటు మీద. వెనకాల క్యారేజీకి ఒక బుట్ట ఉండేది అనమాట. ఆ బుట్టలోనేమో యాంపులవేర్ పెట్టేవారు. ఆ క్యారేజ్ మీద మా అమ్మగారు కూర్చునేవారు, మా అమ్మగారు ఒళ్ళో మా తమ్ముడు కూర్చునేవాడు, మా అమ్మగారు భుజానికోమో బైబిల్ బ్యాగ్ ఉండేది. ఇంత లగేజీతో మా నాన్నగారు సైకిల్ తొక్కెళ్ళేవారు. ఓ రోజు రాకుర్తివారిపాలెంలో పరిచర్య చేసుకుని మైక పట్టుకుని తిరిగి వచ్చేస్తున్నాం. అప్పుడు కాలగొట్టి అక్కడ రాకుర్తివారిపాలెంలో వంతులు ఉండేదిగా, ఏముండేదంటే బల్ల కొట్టే ఉండేది. ఇక్కడ నిలువరిపేటలో మురుక్కాలకి వంతులు ఉండేది కాదు. ఆ వంతులు ఇప్పుడున్న వంతులు లేదు. అప్పుడు ఏ వంతులు ఉండేది అంటే చిన్న వంతులు ఉండేది. చిన్న వంతులు అంటే 3 ముక్కలు చేసేవారు, 2 భాగాల కింద చేశారన్నమాట. ఓ సగం మధ్యలో కూడా ఒక దిమ్మ ఉండేది. ఒక దిమ్మ మీద సగం దిమ్మ మీద ఏమో 2 దిమ్మల మీద ఏమో బల్ల ఉండేది. మరో 2 దిమ్మల మీద పట్టి ఉండేది అనమాట. పట్టి అంటే ఒక దిమ్మ మీద నడుచుకుంటూ సైకిల్ మీద నడిపించుకొచ్చినా, ఇంకో దిమ్మ మీద నువ్వు సైకిల్ మీద పట్టుకెళ్ళాలంటే సైకిల్ అలా పట్టుకుని మోసుకుని నడుచుకుని వెళ్ళాలన్నమాట. అలాంటి రావాల్సిన పరిస్థితి. ఒకరోజు రాకుర్తివారిపాలెం నుంచి పరిచర్య ముగించుకుని వస్తుంటే ఉన్న పాటిగా వర్షం వచ్చేసింది. వర్షం వస్తూ ఉంది, తడుచుకుంటూ వచ్చేస్తున్నారు. తడుచుకుంటూ వస్తూ ఉన్న సమయంలో వీళ్ళు చెప్పుకుంటున్నారట, మా అమ్మగారు మా నాన్నగారు, బలకొట్టు బాగానే దాటేశాం, వర్షం వస్తూ ఉంది, పట్టి తడిచిపో ఉంటుంది, ఇది వంతిని పట్టి తడిచిపో ఉంటుంది. ఆ మురుక్కాలం ఎలా దాటాలో, మురుక్కాలం నిండా నీళ్ళున్నాయి, ఎట్లా వెళ్ళాలి, ఎలా వెళ్తాం, ఎలా దిగి నడిచి వెళ్దామా, పిల్లలు తీసుకెళ్దామా, ఎలా వెళ్దాం ఇవి మాట్లాడుకుంటూ వస్తున్నారట. మాట్లాడుకుంటూ వస్తున్నారు, మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేసారు. అది దేవునికి స్తోత్రం. మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేసారు. వీళ్ళు ఇంటికి వచ్చేసరికి అర్థమైంది, మనం కాలువ దాటి వచ్చేసాం. వీళ్ళు ఇంకా దేవుని గురించి మాట్లాడుకున్నారు. ఆ వంతుల మీద ఎలా దాకాలని దాటుకుంటూ చెప్పుకున్నారు. కానీ వంతులు దాటేశారు, వచ్చేసారు, ఇంటికి వచ్చేసారు. ఎలా దాటాం అర్థం కాని పరిస్థితి. వెంటనే ఆ వర్షంలోనే ఆ యొక్క దాన్ని ఏమంటారు వాకట్లోనే మోకరించి, ప్రభువా మమ్మల్ని నీ రెక్కల చాటున దాచిపెట్టి నీ చేతుల మీద మమ్మల్ని తీసుకొచ్చినందుకు, నీ రెక్కల మీద మోసుకొచ్చినందుకు నీకు స్తోత్రం అని ప్రార్థన చేశారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పిన సాక్ష్యం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒరిజినల్గా అక్కడ చచ్చిపోవలసిన పరిస్థితి, పడిపోవలసిన పరిస్థితి, కానీ దేవుని యొక్క దూతలను దేవుడు ఆజ్ఞాపించాడు. వారు పడిపోకుండా వారు చేతులతో వారిని ఎత్తుపట్టుకొని వచ్చారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యాలు చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఉంటాయి. కొన్ని వందల సాక్ష్యాలు చెప్పొచ్చు, కొన్ని వందల సాక్ష్యాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిచర్యలో ఉన్నటువంటి మా నాన్నగారు పెద్దయ్య గారు చేసినటువంటి పరిచర్యలో చూసినటువంటి మహాద్భుతం ఏంటంటే దేవుని దూతల యొక్క సహాయం, దేవుని దూతల యొక్క సహకారం, దేవుని దూతల యొక్క సహకారం సన్నిధి వారు అనుభవించారు. వారి విశ్వాసులు బలపరచబడ్డారు. చనిపోయే వరకు నమ్మకంగా పరిచర్య చేయడానికి ఇలాంటి అద్భుతాలు ఎన్నో వారిని ప్రోత్సహించాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క దూతలు మనల్ని ఎప్పుడూ కాపాడడానికి సిద్ధంగా ఉంటారు. నీ పాదాలకు రాయి తగలకుండా వారు చూసుకుంటారు. నీకు ప్రమాదం జరగకుండా వారు చూసుకుంటారు. నువ్వు ఇబ్బందుల్లో పడకుండా నువ్వు చూసుకుంటారు. నీ మీదకి వచ్చే శ్రమ రాకుండా చూసుకుంటారు. వారు ఎప్పుడు ఆ పనిలో ఉంటారు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఏ ప్రమాదానికి, ఏ శ్రమకు, ఏ శోధనకు భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడువాడు నిద్రపోడు. హల్లెలూయా. ఇది మొదలుకు నీ రాకపోకలు యెహోవా నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా.
నీ ప్రయాణాల్లో, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో, నువ్వు చేసే ప్రతి ప్రయాణంలో, ప్రతి పనిలో, నీ ఉద్యోగంలో, నీ చేసే కార్యకలాపాల్లో, నీ వ్యాపారాల్లో, నీ వ్యవసాయాల్లో, ప్రతి పనిలో దేవుని దూతల సహాయము నువ్వు పొందుకుంటావు. దేవుని దూతలు నీకు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, వాళ్ళు ఆత్మ సహాయమే కాదు, భౌతికమైనటువంటి పనులు కూడా వాళ్ళు చేయగలరు. వారు ఆత్మస్వరూపులైనప్పటికీ భౌతికమైన కార్యాలు కూడా వాళ్ళు చేయగలరు. ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్య గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, అపోస్తులు చెరసాలలో ఉన్నారు. చెరసాలలో వేసేసారు అపోస్తుల్ని. చెరసాలలో వేస్తే దేవుని దూత ఒకడు వచ్చి ఆ చెరసాల తలుపులన్నీ తెరిచి వాళ్ళని బయటకు తీసుకెళ్ళి, అయ్యా మీరు సువార్త చేయండి అని చెప్పాడు. చెరసాల తలుపు తీయడం ఎవడం వల్ల కాదు, కానీ దేవుని దూతకు అది సాధ్యమయ్యింది. దేవునికి స్తోత్రం. తన సేవకులు బంధింపబడినప్పుడు వారిని అప్పుడే చంపడం దేవుని చిత్తం కాదు, వాడు అప్పుడే పరమవధించడం దేవుడి చిత్తం కాదు. వారి చేత ఇంకా పని చేయించుకోవాలనుకుంటున్నాడు. అందుకోసం దేవుడు వారిని ఏం చేశాడంటే, ఆ బందీలో నుంచి, ఆ బందికాలలో నుండి, ఆ ఖైదీలో నుంచి, ఆ చెరసాల నుంచి దేవదూతను పంపించి బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. కరోనాలో చాలామంది సేవకులు చచ్చిపోయారు, చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. నేనేమంటాను తెలుసా, ఒకవేళ వాళ్ళ చేత ఇంకా సేవ చేయించుకోవాలనుకుంటే దేవుడు బ్రతికించేవాడు. సేవకులు కరోనాలో చచ్చిపోయిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు ఏం కాదండి. కరోనా అందుకునే చచ్చిపోయాడు అనుకోవటానికి లేదు. కరోనాలో చనిపోయినటువంటి సేవకులందరి దృష్టిలో, అందరి పట్ల దేవుని చిత్తమే నెరవేరింది. వారు అప్పటికి చేసినటువంటి పనిని దేవుడు సాటిస్ఫై అయిపోయాడు. ఇక మీరు చేసిన పని చాలు అని దేవుడు వారిని తీసుకెళ్ళిపోయాడు. మేము బ్రతికి ఉన్నామంటే మేము గొప్ప వాళ్ళం కాదు, మా చేత దేవుడు ఇంకా ఏదో చేయించాలనుకుంటున్నాడు, అందుకనే మమ్మల్ని ఉంచాడు. అంతేగాని మేము గొప్పవారు అని కాదు, మేము మంచివారు అని కాదు, పవిత్రులమని కాదు. చనిపోయిన వాళ్ళు అపవిత్రులు కాదు, వాళ్ళు పాపాత్ములు కాదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి టైం ఎప్పుడైపోతే అప్పుడు తీసుకెళ్ళిపోతాడు. ఎలాంటి పరిస్థితులన్నీ తీసుకెళ్ళిపోతాడు. ఒకవేళ నీ సమయం ఇంకా ఉందా, ఎలాంటి బందికాలలో ఉన్నా, ఎలాంటి చెరసాలలో ఉన్నా, ఎలాంటి శ్రమలలో ఉన్నా నిన్ను తప్పించడానికి దేవదూతలు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. హల్లెలూయా. ఆ యొక్క అపోస్తులను చంపాలని ఆ యొక్క రోమా సైన్యం చూస్తున్నప్పుడు దేవుని యొక్క దూత వారిని ఆ ప్రాణాపాయ స్థితిలో నుంచి తప్పించాడు. మీకు మంచి మాట చెబుతాను, జరిగినటువంటి యథార్థమైన సంఘటన. అంటే ఇది జరిగింది కాదని కాదు, ఇది బైబిల్లో ఉంది, ఇది మనం జరిగింది, జాగ్రత్తగా మనం చూసింది, కళ్ళ ఎదురుగుండా మనం జరిగింది. పరవస్తు సూర్యనారాయణ గారని ఒక బ్రాహ్మణులు ఉండేవారు. చెన్నై సూర్య గారు తెలుసా మీకు? పరవస్తు చెన్నై సూర్య గారు అంటే కథలు రాశాడు, పద్యాలు రాశాడు. వీళ్ళ మనవడు పరవస్తు సూర్యనారాయణ గారు. ఈయనకు కూడా ఒక ఆశ ఉండేదట. ఈయన కూడా ఒక గుళ్ళో అర్చకుడు, ప్రధాన అర్చకుడు. అయితే ఈయన ఒక ఆశ ఉండేది, మా తాతయ్య గారు మంచి మంచి పనులు చేశాడు, మంచి మంచి గవర్నమెంట్ గుర్తింపులు పొందాడు, నేను కూడా ఏదైనా ఒక మంచి పని చేయాలి, ఏదైనా ఒక సాహిత్యాన్ని బలపరచాలి, ఏదైనా ఒక రీసెర్చ్ చేయాలి, చేసి గవర్నమెంట్కి ఇచ్చి గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా మంచి గుర్తింపు పొందాలని ఆశపడుతూ ఉండేవాడట. ఆశపడుతూ తన మత గ్రంథాలన్నీ చదువుతూ ఉండేవాడట. అలా గ్రంథాలన్నీ చదువుతున్నప్పుడు ఆయనకి ఒక మాట ఆయన మనసును జయించింది, అతని మనసును పట్టుకుంది. ఏంటది? కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అని. ఎక్కడ? బైబిల్లో కాదు, హైందవ గ్రంథాల్లో, 5వ పురాణాల్లో, 5వ మత గ్రంథాల్లో ఆ మాట కనబడిందట ఆయనకి. నేను గుర్తించి చెప్పట్లేదు, నా దగ్గర ఆయన రాసిన పుస్తకం ఉంది. మీకు ఇంకా కావాలంటే ఆన్లైన్లో పరవస్తు సూర్యనారాయణ గారి సాక్ష్యం అని కొడితే యూట్యూబ్లో ఆయన సాక్ష్యం వచ్చుద్ది, ఆయన నోటితో చెప్పిన సాక్ష్యం వచ్చుద్ది. కనబడితే ఇప్పుడు ఈయన అనుకున్నాడట, మా వాళ్ళు ఎవరు ఈ అవతారం గురించి చెప్పలేదు, నేను ఈ అవతారం గురించి చెబితే నాకు ఖచ్చితంగా ఏదో ఒక గుర్తింపు వచ్చుద్ది, కాబట్టి అవతారం గురించి రీసెర్చ్ చేద్దాం అని చెప్పి ఆ మాటని ఒక పక్కన రాసుకుని
ఇప్పుడు మత గ్రంథాలన్నీ చదవటం మొదలెట్టాడంట. వాళ్ళు దేవుళ్ళు దేవతలు అనబడిన వారందరి గురించి చదవటం మొదలెట్టాడంట. ఆ దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎవరైనా సరే, వారు దేవతలు దేవుళ్ళు అనబడిన వారు ఎవరిలో అయినా సరే కన్యక గర్భాన పుట్టిన వారు ఉన్నారా అని ఆలోచన చేయటం మొదలెట్టాడంట. ధ్యానం చేయటం మొదలెట్టాడంట. గమనించడం మొదలెట్టాడంట. ఎంత గమనించినా, ఎంత చదివినా, ఎన్ని పుస్తకాలు తిరగేసినా కన్యక గర్భంలో పుట్టినటువంటి వాడు ఒక్కడు కూడా దొరకలేదట. ఈయనకు నిరాశ మిగిలిపోయింది. ఈ కన్యక గర్భంలో పుట్టినవాడు ఒకడు లేడా? మరి ఎవడు ఈ అవతారం ఎవరో, ఈ అవతారం ఎవరో తెలుసుకోవాలని ఈయన చాలా ఆతృతగా ఉన్నాడట. ఒక క్రిస్మస్ సీజన్లో అర్చనకు సంబంధించినటువంటి సామాన్లు కొనడానికి ఆయన ఒక షాప్కి వెళ్ళాడట. షాప్కి వెళ్ళి ఆ షాప్లో ఆ సామాన్లు కొంటా ఉన్నాడట. సామాన్లు కొంటా ఉన్నప్పుడు ఒక మాట వినబడుతుందట మైకులో నుంచి, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని. ఈ మాట విన్నాడు ఈయన. నేను ఎదురు చూస్తున్న అవతారం గురించి ఎవడో చెప్తున్నాడు అని చెప్పి ఆ సరుకులు అక్కడ వదిలేసి మళ్ళీ వస్తానని చెప్పి షావుకారుకి బండేసుకుని ఆ అవతారం గురించి చెప్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడట. మైక్ శబ్దం పట్టుకుని వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ ప్రార్థన జరుగుతుందట. అప్పుడు ఈయన అనుకున్నాడంట, వీళ్ళ మాలమాదిగల దేవుడి గురించి చెప్తున్నాడా అనుకున్నాడట. కానీ మనసులో ఒక ఆశ ఉండిపోయింది. ఏంటి, ఈయన మాలమాదిగలు అయితే మనకెందుకు, మనకు కావాల్సింది అవతారం గురించి. వీళ్ళు ఎవరైతే మనకెందుకు, మనకు కావాల్సిన వాడి గురించి చెప్తున్నాడు కదా, ఆయన గురించి తెలుసుకుందాం అని చెప్పి కాసేపు ఆగి ప్రార్థన అయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు కన్యక గర్భంలో కుమారుడు పుడతాడని చెప్పారు కదా, ఆయన ఎవరు, అది మా గ్రంథాల్లో కూడా ఉంది అని అడిగాడట. అదేంటండి మా యేసయ్య గురించి మీ గ్రంథాల్లో కూడా ఉందా అన్నాడట పాస్టర్ గారు. 7 సేవలు అన్నాడట. దేవునికి స్తోత్రం. ఆ అవతారం గురించి చెప్పు అని అంటే ఆయన యేసు ప్రభు వారి గురించి కొన్ని విషయాలు చెప్పి వెళ్తూ ఆయనకి బైబిల్ ఇచ్చాడట. అయ్యా నీకేమైనా అవసరమైతే ఇందులో చాలా విషయాలు ఉంటాయి, చదువుకోండి అని బైబిల్ ఇచ్చాడట. ఆ బైబిల్ తీసుకుని పరవస్తు సూర్యనారాయణ గారు బైబిల్ చదవటం ప్రారంభించారు. చదవటం మొదలు పెడితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన హృదయాన్ని తెరవడం ప్రారంభించాడు. ఆయన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. వాక్యంలో సత్యాలు గ్రహించడం ప్రారంభించాడు. వెంటనే వాళ్ళ పెద్దల దగ్గరికి వెళ్ళాడట. తాతయ్య గారు పెదనాన్నగారు ఇదిగో ప్రజలందరూ దేవుడు ఎవరో తెలుసుకోవాలని మన దగ్గరికి వస్తున్నారు. మనమేమో ఆ దేవుడిని దాచేసి విగ్రహాలు చూపిస్తున్నాం. ఇదిగో అసలైన దేవుడు ఈయనే, ఇదిగో అసలైన దేవుడు ఈయనే, అసలైన అవతారం ఈతనే, ఇదిగో నరుడు కుమారుడిగా ఆ కన్యక కుమారుడిగా పుడతాడని మన గ్రంథాలు చెప్పాయి. అలా కన్యక కుమారుడిగా పుట్టినవాడు యేసయ్య ఒకడే, యేసయ్య నిజమైన దేవుడు అని చెప్పడం ప్రారంభించాడంట. అప్పుడు పెద్దలు అన్నారంట, ఊరవన్నీ మాకు తెలియక కాదు, అవన్నీ మనం చెబితే మన బతుకు తెరిగిపోద్ది, నువ్వు బ్రతకాలనుకుంటే నోరు మూసి కూర్చుని నీ పని చేసుకో అన్నారట. సరేలే అని చెప్పి ఈయన అర్చన చేయడం మొదలెట్టాడట. అర్చన చేస్తూ ఈయన హృదయంలో ఉన్న వేదన ఈయన కుదురంగా ఉండనట్లేదు. ఒకరోజు ఆ గుడి మెట్ల మీద పుస్తకాలన్నీ వేసుకుని గుడి మైక్ అంతా పట్టుకొచ్చి గుడి మైకులు చెప్పడం మొదలెట్టాడంట. ఇదిగో మా పితరులు దాచిపెట్టిన సత్యం, మా పెద్దోళ్ళు సాధిపెట్టిన సత్యం, ఇదిగో నిజమైన దేవుడు ఎవరో అనుకుంటున్నారో కన్యక గర్భంలో పుట్టాలి, అలా పుట్టినవాడు నిజమైన దేవుడు, అలాగే పుట్టినవాడు నిజమైన దేవుని కుమారుడు, ఆయన మనకు పరలోకానికి చేర్చగలిగిన వాడు, ఇదిగో మత గ్రంథాలు ఎలా చెప్తున్నాయి, ఈ గ్రంథాలు చెప్పిన బైబిల్లో నెరవేరాయి, ఈయన నిజమైన దేవుడు అని చెప్పాడట. వెంటనే పెద్దలందరూ తీసుకెళ్ళి చితకబాదేసి ఒక గుళ్ళో పడుకోబెట్టి తాళ్ళేసి కట్టేసి గుళ్ళో పడేసి గుడికి తాళం వేసేసి బయటకు వచ్చి ఆలోచన చేస్తున్నారంటే ఈయన ఎలా చెప్పేద్దామని. అప్పుడు గుళ్ళో ఉండి గర్భగుడిలో విగ్రహాల దగ్గర కూర్చుని ఆ తాళ్ళు కట్టబడినటువంటి తాళ్ళతోనే ప్రార్థన చేస్తున్నారంట. ప్రభువా నీవు నిజమైన దేవుడు అని నాకు తెలుసు, నన్ను తప్పించిన ఆయనా నీ గురించి నేను అనేక మందికి సాక్ష్యము చెప్పాలి అని ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసే అద్భుతమైన విషయం ఏంటంటే ఆ వెయ్యబడినటువంటి తాళాలన్నీ తెరవబడి, గుండాలు తెరవబడి ఆయనకి దారి చేయట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్పనా, ఆ తాళం తీసిన వాడు ఎవడో లేడు అక్కడ. కానీ ఆ రోజు ఆ పరవస్తు సూర్యనారాయణ గారిని రక్షించడానికి దేవుడు దూత దిగి వచ్చాడు. ఆ తలుపులన్నీ
తెరిచి వెళ్ళాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటాను దేవుని దూతలకు అసాధ్యమైనది లేదు. వారు ఏ కార్యమైనా చేయగలరు. దేవుడు చెప్పిన పనులను చేయడానికి వారు సమర్థులు. దేవునికి అసాధ్యమైన కార్యం లేదు. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి మన చుట్టూ తన భద్రతను ఉంచగలిగిన దేవుడు. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన జీవితాల్లో ద్వారాలు మూయబడ్డాయని భయపడొద్దు. మన జీవితంలో ఆశీర్వాదాలు మూయబడ్డాయని భయపడొద్దు. మన జీవితంలో శ్రమలు వచ్చాయని భయపడొద్దు. మన జీవితంలో కష్టాలు వచ్చాయని మనం భయపడొద్దు. మనం మూయబడిన ప్రతి ద్వారాన్ని తెరుచుటకు దేవుని దూతలు మనకెప్పుడు తోడుగానే ఉంటారు. ఈరోజు దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో మూయబడిన ప్రతి ద్వారము తెరవబడును గాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మూడవది, దూతలు చేసేటువంటి మూడో పని ఏంటో తెలుసా? దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, దానియేలు గ్రంథంలో పారసీకుల గబ్రియేలు దేవదూత ఒక మాట చెబుతాడు దానియేలుతో. దానియేలు, నేను 10 రోజుల క్రితం నీ దగ్గర పంపించబడ్డాను, కానీ పారసీకుల యొక్క అధిపతి నన్ను అడ్డగించాడు. మిఖాయేలు వచ్చి వానితో పోరాడి నాకు సహాయం చేశాడు అని చెబుతాడు. అంటే ఈ విశ్వాసి పక్షాన విశ్వాసి ప్రార్థన చేస్తూ ఉంటుంటే, విశ్వాసి తన పనులు తను చేసుకుంటూ ఉంటుంటే, ఆ విశ్వాసిని పాడు చేయడానికి అపవాది ఆత్మ సంబంధమైన లోకంలో మన మీద అనేక ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. దెయ్యాల ప్రయోగం జరుగుతూ ఉంటుంది, అపవిత్రాత్మల ప్రయోగం జరుగుతూ ఉంటుంది. అపవిత్రాత్మలు మనల్ని పట్టి పీడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అపవిత్రాత్మలు మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనం దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంలో కొనసాగితే ఆ అపవిత్రాత్మలు మన మీద దాడి చేయకుండా దేవుని యొక్క దూతలు ఆ దూతలతో అపవిత్రాత్మలతో పోరాడుతూ ఉంటారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాత్రి పడుకుంటాం, మనం ప్రార్థన చేసుకుని పడుకోరా అంటే ఎంత బాధ వీడికి. ప్రార్థన చేసి పడుకున్న తర్వాత అర్ధరాత్రిలో పీకి నొక్కేత ఉంటుంది. అప్పుడు అంటాడు ఆ పేగరో కేంద్ర అంటాడు. అప్పుడు చేసేతను ముఖం వేసిపోయి మొక్కలు వేసి ప్రభా కాపాడాలి బాధ్యత. దేవునికి స్తోత్రం. నిజం, ఇలాంటి అనుభవాలు లేవా మీకు? ఎందుకు లేవు? బోలేని అనుభవాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. నీవు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే, విశ్వాసములో ఉంటే, నిరీక్షణలో ఉంటే, భక్తి జీవితంలో కొనసాగితే, నీ వెనుక అపవాది చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుని దూతలు అడ్డగిస్తూనే ఉంటారు. హల్లెలూయా. అపవాది నిన్ను ముట్టుకోలేడు. అందుకనే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను. ఆమేన్. హల్లెలూయా. ఏ భయం లేదు. గాఢాంధకారపు లోయలు అంటే చీకట్లో మనం దేనికి భయపడతాం చెప్పండి? పాములకు భయపడతామా? దేనికి భయపడతాం? దెయ్యాలకు భయపడతాం కదా. నిజమే కదండి. ఏడైందంటే బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎంత కష్టమో. అది అర్ధరాత్రి వస్తే ఇంకంతే. అమ్మని లేపేస్తాం, నాన్నని లేపేస్తాం, భర్త అయితే భార్యను లేపేస్తాడు, భార్య అయితే భర్తను లేపేస్తాడు కదా. మగవాళ్ళు కూడా భార్యలు లేపుకునే లేగో అని లేపుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన చుట్టూ దేవుని యొక్క దూతలు కావలిగా ఉంటారు. మన మీదకి ప్రయోగింపబడుతున్న ఏ విధమైన దురాత్మ శక్తులైనా వాటిని ఎదురించుటకు దేవుని దూతలు సిద్ధంగా ఉన్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఒంటరివి కాదు, నువ్వు నిస్సహాయకుడవు కాదు. నీకు సహాయం చేయడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి దేవుని దూతలు ఎప్పుడు 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 సిద్ధంగానే ఉంటారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఒంటరివి కాదు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న భయాన్ని తొలగించు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో 365 సార్లు ఉందట నువ్వు భయపడొద్దని. ఈరోజు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నాకు తెలియదు. ఏ భయం నిన్ను వెంటాడుతుందో పీడిస్తుందో నాకు తెలియదు, కానీ ఆ ప్రతి భయం నుంచి యేసువారు నీకు విడుదలిచ్చి ధైర్యమైన మనసును అనుగ్రహించునుగాక. దేవుని దూతల యొక్క సహాయము నువ్వు పొందుకుందువుగాక. దేవుని దూతల సహాయము నువ్వు అనుభవించుదువుగాక. దేవుని సహాయము, సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క సహాయము నువ్వు అనుభవించుదువుగాక. హల్లెలూయా.
అలాంటి దేవదూతల సమూహం మన చుట్టూ కావలిగా ఉండును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు. వినిన వాక్యాన్ని మరుదల ఫలింప చేయండి ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా ఇగో తండ్రి, నీ సన్నిధిలో మీరు సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఈరోజు వాక్యాన్ని మేము ధ్యానం చేశాం. మీ యొద్ద గొప్ప సైన్యం ఉంది. ఒక్కొక్కరికి 72,000 మంది దేవదూతలను సహాయిగా పంపించేంత నాయన దూతల సమూహం మీ దగ్గర ఉంది నాయన. అయ్యా మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ సహాయాన్ని బట్టి, సన్నిధిని బట్టి, అయ్యా ఈ రక్షణ బట్టి మీకు స్తోత్రాలు. ఈ పరిచారకుని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా నీ కృపలో బలపరచండి. వినిన వాక్యాలు ప్రతి ఒక్కరి హృదయాల్లో బలపరచండి. వారు ఏ విషయాల్లో భయపడుతున్నారో, నాన్న ఏ విషయాల్లో దిగులు చెందుతున్నారో, అయ్యా వారు భయపడకున్నట్లు ఈరోజు మాట్లాడావు. అయ్యా నీ దూతలు వారికి సహకారంగా ఉంటారని ధైర్యంగా ఉండడానికి సహాయం చేయండి. ఒకరు దురాత్మల చేత, శక్తుల చేత పీడింపబడుతున్నారేమో, అయ్యా ఈరోజే నీ పరలోక సైన్యాన్ని పంపించి దురాత్మ శక్తులు పారద్రోలండి ప్రభువా. నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున బట్టి మనం స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.